అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి లాస్ట్ వారం అనమాట. కార్తీక మాసం లాస్ట్ వారము. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. పోలేపాడ్యమి శుభాకాంక్షలు అండి. సో నేను కూడా తులసి చెట్టు దగ్గర అయితే ఈ విధంగా అయితే దీపాలు అయితే పెట్టేసుకున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా తుడుచుకొని గడపని క్లీన్ చేసి పసుపు బొట్లు కుంకుమ పువ్వులు పెట్టేసుకొని ఇలా బియ్యం పిండితోనైతే ముగ్గు అయితే వేసేసుకున్నానండి. సో నాకైతే ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకోవడం అలవాటు అండి. ఇంట్లో కూడా పూజా కార్యక్రమం అయితే చేసుకున్నానండి. స్వామివారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. పోలేపాడ్యమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి ఇవాళ 4వ శనివారం అనమాట. రెగ్యులర్ అంటే బియ్యం పిండిలో కొన్ని ఆవు పాలు, కొంచెం బెల్లము, అరటిపండు గుజ్జు వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని ఈ విధంగా అయితే బియ్యం పిండి ప్రమిదలు అయితే చేసుకున్నానండి. గంధము కుంకుమతో ఇలా నామాలు అయితే పెట్టేసుకున్నాను. ఆవు నెయ్యి వేసి 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసేసి స్వామివారి ముందు వెలిగించాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే బియ్యం పిండితో నేనైతే ప్రమిదలు అయితే చేసుకున్నానండి. ఇది 4వ శనివారం అండి. 7 శనివారం వ్రతము 4వ వారం వచ్చింది. ఈరోజు కూడా చేసేసుకుంటున్నాను శనివారము. ఇలా నామాలు అయితే పెట్టేసుకున్నానండి బియ్యం పిండితో చేసేసుకొని. ఇక పూజా మందిరం మొత్తం మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా అయితే కింద తమలపాకులు కడిగి గంధం కుంకుమ కొన్ని పువ్వులు అయితే పెట్టేసుకొని మళ్ళీ స్వామివారికి కొన్ని పాలు పెట్టేసుకున్నాను, బెల్లం ముక్క అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్రమిదల్ని ఈ తమలపాకుల మీద అయితే వెలిగిస్తానండి. చిన్న ప్లేట్లు నా దగ్గర లేవు సపరేట్గా, అందుకని చెప్పేసి కింద తమలపాకు వేసేసుకొని దాని మీద అయితే ఈ ప్రమిదలు అయితే వెలిగిస్తానండి. ఆవు నెయ్యి వేసి 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగైతే చేశానండి. చూసారా, ఇలా ఆవు నెయ్యి మొత్తం వేసేసుకొని ఒత్తులు కూడా వేసేసుకున్నానండి. ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇగో ప్రమిదల్ని అయితే బియ్యం పిండి ప్రమిదల్ని ఇలా తమలపాకు మీద అయితే పెట్టేసుకొని పువ్వులు అక్షింతలు ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నానండి. నేనైతే మాకున్నంతలోనే ఈ మందిరాన్ని అయితే ఇలా నీట్గా అన్ని పూలతోని మంచిగా అలంకరణ చేసుకుంటా. అయితే చేసుకున్నానండి. స్వామివారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం మీ అందరికి ఉండాలని, మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఒక్క నిమిషం ముందుగా హారతి తీసుకుంటాను. సో 7 శనివారాల వ్రతంలో ఇది వచ్చేసి 4వ వారం అండి. మేమైతే ఇలా చేసుకున్నాము. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, సునీత చాలాసార్లు మన వీడియోలో చెప్పింది మేము ఎలా చేసుకుంటాము అని చెప్పేసి. ఎవరైనా ఎలా చేస్తారో తెలియదు, మేమైతే ఇలా చేసుకుంటాము. ఓకేనా అండి? మీ అందరికి కూడా ఖచ్చితంగా మంచి జరగాలని స్వామివారిని అయితే నేను మనస్ఫూర్తిగా మొక్కుతున్నానండి. ఏదైనా సరే నాకైతే చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామి అంటే ఎంత నమ్మకం అంటే అది మాటల్లో చెప్పలేను నేను. ఇంకా అన్నీ ఆయనే అండి, నా సర్వం ఆయనే. ఇంకా నాకు అంత ఇష్టం అన్నమాట. నాకు కనిపించే తల్లిదండ్రులు ఆయనగానే చూసుకుంటా నేను. అంత ఇష్టం అన్నమాట. ఇష్టాన్ని ఇంకా మాటలో నేను చెప్పలేను అనమాట. సో ఎవరైతే స్వామివారిని నమ్ముతారో వాళ్ళకంతా మంచిగా జరుగుతుందో నా నమ్మకం ఎప్పుడూ ఉంటుందన్నమాట. సో ఇదైతే మేము చేసుకున్నాము. ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ ఖర్చు లేకుండా మనం కూడా మనకున్న వాటితోనే, అసలు ఏమి లేకపోయినా సరే మనస్ఫూర్తిగా
మనం ఒక స్వామివారికి దండం పెట్టుకుంటే కూడా మంచి జరుగుతుందండి. ఎందుకంటే స్వామివారికి తెలుసు ఏమున్నాయి మీకు ఏమి లేవు అనేది స్వామివారికి ఖచ్చితంగా తెలుస్తుంది కదండి. మనం అప్పు చేసి పూజా కార్యక్రమాలు చేయడం అయితే నాకు అసలు ఇష్టం ఉండదండి. మనకున్న ఇప్పుడు ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి పూజా కార్యక్రమాలు చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. సో ఆ స్వామివారు ఎంతవరకు నాకు చేసే శక్తిని ఇవ్వగలుగుతున్నారు అంతవరకు నేను చేయగలుగుతున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే సునీత అయితే ఉదయాన్నే లేచి ఇది 4వ శనివారం, మొత్తం 7 శనివారాలు చేసి 8వ శనివారం వడ్డీగా చేస్తుందన్నమాట. సో ఈ యాక్చువల్లీ శుక్రవారం శనివారం తనైతే కింద పడుకొని మరి మంచం మీద పడుకోకుండా కింద పడుకొని మరి చేస్తుందన్నమాట. సో తన యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ స్వామివారు ఎప్పుడు తను నెరవేరుస్తారని నమ్మకం అనమాట. సో మేము ఎప్పుడు ముడుపు కట్టుకున్నా, ఎప్పుడు ఇలాంటి 7 శనివారాల వ్రతం చేసుకున్నా మాకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. నిజంగా అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందేమో ఆ మిరాకిల్స్ అలా ఉంటాయన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. సో ఇప్పుడు వచ్చేసి 4వ శనివారం కదండి. ఇలా వచ్చి ఏంటి 4 శనివారాలు అయితే పూర్తిగా చేసుకున్నానండి. 2 శనివారాలు చేసే లోపే నాకు 2 శనివారాలు చేసే లోపే నాకైతే మంచి అనిపించింది. నేను అనుకున్న ఒక కార్యాన్ని అనుకున్న మనసులో నేను ఈ పూజ చేసి ముడుపు కట్టుకున్నాను, సక్సెస్ అయిందనమాట. ఇంకొక 4 వారాలు ఉన్నాయి. అంటే 7 వారాలు అయిపోయిన తర్వాత వడ్డీగా ఇంకో 8వ వారం కూడా చేయాలి. సేమ్ ఈ పిండి దీపాలు అయితే చేయాలండి. నాకు బాగా నమ్మకం. ఫస్ట్ టైం నేను చేసుకున్నాను. కొన్ని పనులు అవ్వవు అని చాలా మంది అన్నా సరే ఈ పూజ చేసిన తర్వాతే మేము అనుకున్న కోరిక నెరవేరింది. అందుకే మళ్ళీ నమ్మకంతో మళ్ళీ స్టార్ట్ చేశాను. అలానే శుక్రవారాలు కూడా చేసుకుంటున్నాను. నిన్నటితో 4 శుక్రవారాలు అయిపోయాయండి. వారాహి అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి కూడా చేసుకుంటున్నా. చాలా మంచిగా అనిపించింది. రిజల్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఇదన్నమాట. నేనైతే మీ అందరు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ఇదంతా పూజా కార్యక్రమం పక్కన పెట్టేసి అయితే పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయారు. సో సునీత వంటకు పొద్దున్న పిల్లలకి ఏం క్యారేజ్ కట్టావు? ఆలు చేశాను, మీకేం ఉప్మా చేశాను. ఇవాళ అంటే మర్చిపోయాను, శనివారం రోజు తను ఉపవాసం ఉండి గ్లాస్ పాలు తాగితే ఒక కట్టుపండు తింది. ఈవినింగ్ టైంలో తింటా. యోగా వాళ్ళకి ఆలు చేశాను, మా వారికి అయితే ఉప్మా చేశాను. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం టైంలో ఏదైనా ఒక వీడియోకి వెజ్ వండాలి. అదనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. యోధా సాంగ్, గోవిందుడా గోపాలుడా సాంగ్ అని కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్స్. అలాగే మామ సాంగ్ పార్ట్ 2 చేయండి అని అడుగుతున్నారు. సో చూద్దామండి, అది 1 మిలియన్ వ్యూస్ కూడా వెళ్ళాలి కదా. 1 వ్యూస్ వెళ్తేనే కదా మనం సాంగ్కి పెట్టుబడి పెట్టి మనం పెడుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా రెవెన్యూ కూడా వస్తేనే మనం చేయడానికి ఉంటుందండి. సో అది కూడా నేను చూస్తాను. మనకి రెవెన్యూని బట్టి నేను ఆలోచించి తప్పకుండా చేస్తాను. ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్రణయ మ్యూజిక్ ఛానల్ ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో చూసేయండి. నేను సినిమాకి రాసినప్పుడు, నాగార్జున గారి సినిమా డాన్ సినిమాకి రాసినప్పుడు, నేను మధు సాంగ్ రాసినప్పుడు, నీకై నేను నాకై నువ్వు సాంగ్ రాసినప్పుడు అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి నాకు అంత మంచి పేరు రాలేదేమో. బట్ ఈ ప్రణయ మ్యూజిక్ ద్వారా అయితే లిరిక్ రైటర్గా నాకు మంచి పేరు వస్తుంది. కింద కామెంట్స్లలో కూడా పాట చాలా బాగుందని, ఆ పాటని మళ్ళీ రాసి అది షార్ట్ వీడియోస్లో కూడా పెడుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే మీ అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నాకు వచ్చిన సాహిత్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి, తెలిసిన సాహిత్యాన్ని, ఆ ట్యూన్కి తగ్గ సాహిత్యాన్ని, మంచి సాహిత్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తానన్నమాట. సో ఇదన్నమాట అండి. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలి, ఆవిడ వేసిన టమాటా రేట్లు ఎందుకు పెరిగిపోయాయి అనుకున్నారు? మళ్ళీ సడన్గా ఆవిడ వేసింది చెట్టు అందుకని అనమాట. చూడండి, ఇది చెట్టు తీగలాగా అలా పాకిపోతుంది, కాయలేమో రావట్లేదు. పూత అయితే వచ్చింది, మరి ఇలానే తీగలాగా పారుతుందా మీ ఇంట్లో ఎప్పుడైనా టమాటా చెట్టు? నాకు అర్థం కాదు. నేను ఎప్పుడూ అంత ఇమ్మర్స్గా చూడలేదండి. ఇమ్మర్స్ అంటే పర్టికులర్గా నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూస్తున్నారా? సో గోంగూర అయితే ఇది వేసింది. గోంగూర కొంచెం అయితే అవతల పక్కకి వెళ్ళిపోయింది, అది కూడా పండిపోతుంది. గోంగూర కొంచెం వేసాం, దీనివల్ల యూజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంత ఇల్లావా? ఓకే. ఇంక ఇవేం చెట్లు? మిరపనారు. చూడాలి కాయలు ఎన్ని వస్తాయో ఏంటో చూడాలి. ఫస్ట్ టైం అయితే వేస్తున్నాం మేము ఇట్లా. సో అటుపక్క కూడా కొన్ని వేసింది సునీత. మిరప చెట్లు అయితే మిరపకాయ వచ్చిందంట. ఉల్లిగడ్డలు వేస్ట్ అయ్యాయి అనుకో, ఏం చేస్తుంది అంటే
ఇది బచ్చల అంటే కూర. కొంచెం కుళ్ళిపోయినట్టు అయినా పాడైపోయినట్టు అయినా ఉల్లిపాయలు ఇలా వేసేస్తుంది సునీత. అది ఉల్లాకి వచ్చేస్తుంది. ఆ ఉల్లాకి కట్ చేసి ఏమో కోడి కూర ఖమ్మంలో చేస్తాం. బచ్చల కూర, తీగ బచ్చలి. దీన్ని మట్టి తీసుకొచ్చాం నిన్న, వేయాలి మట్టిలో. బాగా ఒక్కటే ఒక చెట్టు వేస్తే పెద్ద వనం లాగైంది మాకు ఖమ్మంలో. అది తెచ్చాం. బచ్చల కూర చూసా. ఈ బౌల్లో నీళ్ళు లేవు, కింద బౌల్లో నీళ్ళు పెట్టి మొన్న ఊరు వెళ్ళాను. ఏళ్ళు చూడు డబ్బాల నుండి కిందికి వచ్చాయి మొత్తం. మట్టిలో వేయాలి. సో మీరైతే మీకు మీ ఇష్ట దైవాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. సో కొందరికి కొన్ని ఇష్ట దైవాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. అందరి దేవుళ్ళకి మొక్కుతాము, కానీ ఒక దైవత్వాన్ని ఎందుకో తెలియకుండా ఒక మనసులో బాగా ఇలా నాటుకుపోతారు. సో మీకు అలా ఎవరైనా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మా మధుకేమో బాగా వెంకటేశ్వర స్వామి అందరు ఇష్టమే బట్ కానీ శివుడు అంటే చాలా ఇష్టం మధుకి. శివభక్తుడు అనమాట బాగా. నేనేమో స్వామివారి భక్తుడిని. సో అట్లా అలాగే మా అక్క చిన్నప్పటి నుంచి సాయిబాబా అంటే చాలా ఇష్టం. సాయిబాబా గుళ్ళోనే పడుకునేది కూడా. సో అలా అనమాట. మీకు కూడా ఎవరి మీద ఎక్కువ నమ్మకం అనేది, అంటే ఎక్కువ ఇష్టం, నమ్మకం కాదు, ఇష్టం అనేది నాకు తెలియజేస్తాను కోరుకుంటున్నాను. అలాగే మా వీడియో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఊళ్ళలో వెళ్తుంది, ఎక్కడి నుంచి చూస్తున్నారు, దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తాను కోరుకుంటున్నానండి. అండ్ అలాగే ఇదంతా ఈ మొక్కు ఈ వ్రతం చేసుకున్న తర్వాత కూడా మరి మాకేదైనా మంచి జరిగిందా అనేది కూడా మీకు నేను ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే చెప్పడం వల్ల వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. సో అది కూడా మీకు చెప్తాను, డెఫినెట్గా చెప్తాను. ఇది 4వ వారం కదా, ఇంకా 3 వారాలు అయిన తర్వాత కూడా నేను మళ్ళీ చెప్తానండి. సరేనా? నోటి దాకా వచ్చి చేజారిపోయి అని అంటారు కదా, దైవ బలం అనేది కూడా కంపల్సరీ ఉండాలి. స్వామివారి అనుగ్రహం కూడా ఉంటే మనకి ఏదైనా తొందరగా రాగలిగితే ఉన్నాము అదనమాట. అండ్ అలాగే ఇంకొకటి అనుకుంటున్నామండి, ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళాలనుకుంటున్నాము. దాని తర్వాత మళ్ళీ కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే మనం ఎక్కడికైనా ఖాళీ టైం దొరికితే చూడగలుగుతాము. చిన్నప్పుడు టెంపుల్స్కి వాటికి తీసుకెళ్తే అబ్బా ఎంతసేపు నిలబడాలి క్యూలో, ఎంతసేపు ఇలా ఉండాలి, ఎంతసేపు అని చిన్నప్పుడు అలా అనిపించి ఉండేది. బట్ కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరికైనా అన్నీ తెలుస్తాయేమో. ఎందుకంటే నాకు ఒక నమ్మకం అసలు మరీ అండి, మా నాన్న మా అమ్మ మాకు ఉన్నదే మా అమ్మమ్మ, మా నాన్న, మా అమ్మ పెద్దవాళ్ళు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకా నాకు ఎలా అయిపోయిందంటే, నాకంటూ ఒక పెద్ద దిక్కు లేరు అనుకున్న టైంలో ఆ స్వామివారితో నేను చెప్పుకున్న అన్నీ కూడా నాకు అలా నెరవేరుతూ రావటము, కష్ట సుఖాల్లో తోడుండటము, మనోధైర్యం ఇవ్వటము అవన్నీ జరిగాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను ఒక విషయాన్ని అయితే మీతో చర్చిస్తాను, నాకు ఏం జరిగింది అనేది. అది చాలా మిరాకిల్గా నాకు అనిపించింది, మీకు అనిపించకపోవచ్చేమో మేబీ. నాకు ఒకసారి మనసు అంతా అసలు బాగాలేదన్నమాట. నైట్ అంతా నిద్రపట్టలేదు, చాలా బాధపడుతున్నాను. ఎలా అనిపించిందంటే అబ్బా మా అమ్మ మా నాన్న వీళ్ళు ఉంటే బాగుండేదేమో, ఈ టైంలో నాకు ఒక సపోర్ట్ ఉండేదేమో, ఈ టైంలో నాకు ఒక పక్క నుండి మాట చెప్తూ ఏదో ఒకటి చెప్పేవాళ్ళేమో ధైర్యాన్ని అనే ఒక ఇదిలో ఉన్నాను. ఎందుకంటే భర్త అనేవాడిని భార్య దగ్గర సపోర్ట్ ఆశిస్తాను, కానీ ఇప్పుడు ఎంతైనా తనకు చెప్పడం ఎందుకు, తను కూడా బాధపడుతుందేమో అని అనుకుంటాం. హస్బెండ్గా ఏమనుకుంటాం అంటే సరే తన దాకా ఎందుకు చెప్పాలి, తను మళ్ళీ నేను ఆల్రెడీ సఫర్ అవుతున్నా, తను ఎందుకు బాధపడాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది కదా. సో అలాగే నాకు ఉంది అనమాట. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఎవరైనా ఉంటే బాగుండు అనుకున్న టైంలో మీ మార్నింగ్ లేవగానే నేను మొబైల్ ఇలా చూడగానే దాంట్లో నాకు ఒక పోస్ట్ కనిపించిందండి. నేను స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నాను, మీకు పెడతాను ఇప్పుడు చూడండి. సో నాకు ఎలా వచ్చిందంటే, భయపడకు నీకు నేనున్నాను అని వెంకటేశ్వర స్వామి వారిది ఇలా రీల్ వచ్చి పైన నేమ్తో టెక్స్ట్ వచ్చింది, భయపడకు నీకు నేనున్నాను అని. అసలు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి. అసలు ఎంత మెరాకిల్గా అనిపిస్తుందో చెప్పండి. మనం ఆ టైంలో ఆలోచిస్తుంది ఎవరైనా ఉంటే బాగుండు, అరే మనసు దిగాలుగా ఉంది అనుకున్న టైంలో అది రాగానే నాకు కొన్నంత ధైర్యం వచ్చింది. దాని తర్వాత మా సునీత ఏంటంటే పూజా కార్యక్రమాలు, అప్పుడు శనివారం వ్రతం కూడా స్టార్ట్ చేసింది. ఇవన్నీ కూడా నాకు సునీత ముందుగా నాకేమీ చెప్పదు, స్టార్ట్ చేసే రోజు ఏం చెప్పదు, తను కంటిన్యూ చేసుకుంటూ ఉంటుంది. నాకేం భయం అంటే ఒక్క పొద్దులు ఇవన్నీ ఎక్కువగా ఉండకు, నీ హెల్త్ జాగ్రత్త అనేది నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. పూజా కార్యక్రమాలు చేసుకో తప్పులేదు, కానీ ఎక్కువగా ఒక్క పొద్దులు లాంటివి ఉండకు, నీ హెల్త్ జాగ్రత్త అనేది నాకు భయం. సో కొన్ని ఏంటంటే నాకు చెప్పదు, ఎక్కడ నేను కోపడతానన్న భయం కూడా ఉంటుంది తనకి. కానీ ఒక ఫైనల్గా ఏంటంటే ఒక భార్య అనే వ్యక్తి ఇంట్లో పూజలు చేసినా ఒక్క పొద్దులున్నా ఫ్యామిలీ అంతా బాగుండాలని చేస్తారు. సో కాబోయినా నాకైతే భయం అనమాట. అప్పుడు సునీత పూజలు చేస్తున్నప్పుడు నాకైతే మళ్ళీ ఆ పోస్ట్ చూడగానే కళ్ళలో నీళ్ళు అలా వచ్చాయి. ఇది ఒక్కటే కాదండి,
నాకు చాలా మిరాకిల్స్ జరిగాయి నా లైఫ్లో, చాలా మిరాకిల్స్ జరిగాయి. నేను ఇంటర్ చదువుకున్న వ్యక్తిని, ఇంటర్ సెకండ్ ఇయర్లోనే డిస్కంటిన్యూ చేసిన వ్యక్తిని ఈరోజు ఎక్కువ చదువుకున్న వాళ్ళని కూడా నా యొక్క డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో ఒక వర్క్ ఇవ్వగలుగుతున్నాను అంటే ఆ దేవుడి యొక్క కృప, ఆ దేవుడి యొక్క దయ, ఆ దేవుడి యొక్క ఆశీస్సులు నాకున్నాయని నేను నమ్ముతాను. నేను ఎప్పుడైనా ఒకటే కోరుకుంటాను, మనం కోరుకునే కోరికలో నిజాయితీ ఉంటే, మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా విజయం అనేది వరిస్తుందని నేను నమ్ముతాను. అలాగే అట్ ద సేమ్ టైం అదృష్టం కూడా ఉండాలనేది బాగా నమ్ముతాను. సో కొంతమంది అదృష్టాన్ని నమ్ముతారో లేదో నాకు తెలియదు, బట్ కానీ అదృష్టం అయితే ఖచ్చితంగా ఉండాలని నేను నమ్ముతాను. ఇది నా అభిప్రాయం. ఎంత చదువుకున్నా, ఎంత తెలివితేటలున్నా ఆవగించంత అదృష్టమైన ఉండకపోతే మనం కొన్ని సాధించలేమని నమ్ముతాను అనమాట. నేను అమ్మ చనిపోయినప్పుడు నాకు ఊహ లేదు, నాన్న చనిపోయినప్పుడు మాత్రం అమ్మమ్మ చనిపోయినప్పుడు అయితే అసలు నేను హోప్లెస్ అనమాట. ఎందుకంటే నాకు అమ్మ తెలియదు, అమ్మమ్మే అమ్మలా చాదింది కాబట్టి అమ్మమ్మ చనిపోయినప్పుడు మాత్రాన నేను కొన్ని రోజుల వరకు నేను మనిషిని అవ్వలేదు. అంటే అమ్మమ్మ చనిపోవడం ఏంటి ఇదే మైండ్ సెట్లో ఉండిపోయాను నేను. ఎక్కడైనా అమ్మమ్మ గుర్తొచ్చేది, అమ్మమ్మ నా కోసం ఎక్కువ కూర అవి చేస్తూ ఉండేది, అమ్మమ్మ మాట వినిపించేది, అమ్మమ్మ ఇలా అనిపించేది. దాని తర్వాత నాన్న మీద బాగా క్లోజ్గా ఉండేవాడిని. మీ అందరికి తెలుసు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడినో. నా పాత వీడియోలో నేను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాం నేను. అలాంటిది నాన్న చనిపోయిన తర్వాత ఇంకా అంటే పూర్తి కోల్పోయానన్న ఫీలింగ్లో నేనున్నా. ఇంకేం లేదు, నా లైఫ్ ఏంటి ఇలాగా అయిపోయింది అని. తర్వాత నేను అనుకుంటూ వచ్చింది ఏంటి అంటే ఎవ్వరమైనా ఇక్కడ శాశ్వతం కాదు. సో కాబట్టి ఇది లైఫ్లో ఒక పార్ట్, అంతే, తప్పదు, ఎవరికైనా తప్పదు ఇది. సో కాబట్టి మనం ఇంకా ముందుకు వెళ్ళక తప్పదు. ఎందుకంటే నా పిల్లలు ఇబ్బంది పడకూడదు కదా, నేను బాధతో కూర్చుంటే వాళ్ళు ఇబ్బంది పడతారని అలా ముందుకు వస్తున్న టైంలో నాకు స్వామివారిని నేను తలవటము, నాకు మనోధైర్యం ఇవ్వటము, కొన్ని భక్తిగా నేను వెళ్ళిపోవటము అవన్నీ జరిగాయి అన్నమాట. మానసిక ప్రశాంతత కోసం పూర్తిగా నేనైతే కొన్నిటిని వదిలేసి పూర్తిగా దైవత్వంలోకే నేను వెళ్ళిపోయానండి. పూర్తిగా ఇంకా నాకు ఏ ఆలోచన పెట్టుకోదలుచుకోలేదు. పూర్తిగా గోవిందనామం, రామనామం ఈ ఆలోచనతోనే ఉన్నానన్నమాట నేను. ఒక్క నిమిషం అండి. సో అదనమాట, ఏం మాట్లాడాను మర్చిపోయా, మధ్యలో ఫోన్ వచ్చింది. సరేనండి, నేనైతే అదనమాట బాగా బిలీవ్ చేసేసామని. నాకు ఇష్టమైన సొరకాయ కూర నేను చేస్తా. బాగా కట్ చేసావా? ఫోటో దింపుదాం అనుకుంటే నీ ఎంకమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే ఈ కూర చేయబోతున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటో వెజ్ ఛానల్లో చూడండి. పచ్చిమిరపకాయలు వేసి చేస్తారా? పిల్లలు తినదు కదా. తింటాం, కారం మరి అంత కారమే ఉండదులేండి, బాగుంటది. అయితే సొంతాలు చెప్పిద్దాం. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఓకే, చేస్తాను.